స్తుతి ఆరాధనా. నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించుడి. చాలు. ఈ మాట అందరు వినండి అమ్మా. వెనకమాల బైబిళ్ళు లేని వాళ్ళు, మరి చదువు రాని వాళ్ళు, మీరందరూ కూడా నేను చెప్పే మాటలు వినాలి. తల్లులు, పిల్లలు, యవనస్తులు. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో దేవుడు నోవాహుతో దేవుడి యొక్క గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా నోవాహుతో చెప్తున్నాడు. అందరు వినాలి. దేవుని యొక్క గుండెలో ఉన్న బాధ అంతా నోవాహుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నోవాహు, ఈ తరము వారిలో నా కళ్ళకి నీతిమంతుడవుగా నీవు మాత్రమే కనపడ్డావు. ఈ తరము వారిలో నీవు తప్ప ఎవరు కూడా నాకు నీతిమంతులుగా నా కళ్ళకి కనబడలా. అందుకే నీవు నీ కుటుంబాన్ని తీసుకొని వాడలోకి ప్రవేశించాలి. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. ఆ వాడలోకి ప్రవేశించాలని నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడితో నోవాహు ఏం మాట్లాడుతున్నాడు? తన గుండెలో ఉన్న బాధ ఏ విధంగా తెలియపరుస్తున్నాడు చదవండి. అక్కడ 11వ వాక్యం, 6:11, 6వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదువుకుందాం. చదవాలి. ఏమని చెప్తున్నాడు? నోవాహుతో చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. భూలోకం అంతా కూడా బలాత్కారంతో నింపబడిపోయింది. భూలోకం అంతా కూడా చెడిపోయింది. ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నారండి? దేవుడు ఎవరితోనూ? నోవాహుతో చెప్తున్నాడు. దేవుడు అండి తన బాధ అంతా ఎవరితో చెప్తున్నాడు? నోవాహుతో చెప్తున్నాడు. దేవుడికి కూడా బాధలు ఉన్నాయి. అందరికి అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? దేవుడు నోవాహును చూశాడు. నోవాహును చూచిన దేవుడే భూలోకమును చూచాడు. భూలోకమును చూచిన దేవుడే నరులను చూచాడు. భూలోకములో సంచరించు జీవిస్తున్న నరులను చూచాడు. ఈ చూచే ఈ కార్యక్రమంలో దేవుడికి అర్థమైన విషయాలు ఏంటంటే, నోవాహులోనేమో నీతి కనపడింది, నరులలోనేమో చెడుతనం కనపడింది, భూమిలోనేమో బలాత్కారం ఎక్కువైపోయింది. వాళ్ళ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారని చక్కగా ఆయన కళ్ళకి ఈ 3 చూపులలో 3 వేరియేషన్లు కనపడతా ఉన్నాయి. 3 వేరియేషన్లు కనపడతా ఉన్నాయి. ఈ రోజున మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఎవరినండి? అందరినీ చూస్తున్నాడు. ఫలానా జాతి వాళ్ళని మాత్రమే కాదు, ఫలానా కులము వాళ్ళని మాత్రమే కాదు, గొప్పవారిని కాదు, భేదలనబడుతున్న వాళ్ళని కాదు, మంచి వాళ్ళనే కాదు, అందరినీ కూడా ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడని హాగరు దేవుడికి పేరు పెట్టింది. ఆయన అన్నిటినీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని అందరి మీద దేవుడు దృష్టి నిలిపాడు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ 3 విధాలైనటువంటి ఈ చూపుల్లో దేవుడికి అర్థమైంది ఏంటంటే, నోవాహుని తన కుటుంబాన్ని మాత్రమే రక్షించి మిగిలిన వాళ్ళందరినీ భూమి మీద ఉండకుండా తుడిచివేయాలి, నాశనము చేయాలని దేవుడు అనుకున్నాడు. అర్థమవుతుందండి అందరికీ?
నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాలనుకున్నాడు. ఎందుకు రక్షించాలనుకున్నాడు? నోవాహు మీద దేవుడు ఎందుకు దృష్టి పెట్టాడు? నోవాహు మాత్రమే ఆ రక్షణ అనే ఓడలోనికి ఎందుకు ప్రవేశింపబడాలి అని గమనిస్తే నోవాహు అక్కడే దేవుడి దృష్టికి నీతిమంతుడుగా కనపడుతున్నాడు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం గమనిస్తే మీరు తీయొద్దు, అక్కడ ఏమని ఉందంటే నోవాహు తన ఇంటి వాళ్ళ రక్షణ కొరకై వాడను సిద్ధం చేసుకొని నీతికే వారసుడిగా తీర్చబడ్డాడు, పిలువబడ్డాడు. ఆమేన్. దేనికి వారసుడిగా పిలువబడ్డాడు? నీతికే వారసుడిగా పిలువబడ్డాడు. అంటే నీతికి వారసుడు ఈ నోవాహు ఎలా అయ్యాడంటే తన కుటుంబం కొరకు రక్షణ అనే వాడను సిద్ధపరుచుకున్నాడు. ఎవరైతే మా కుటుంబం రక్షింపబడాలని కోరుకుంటారో, ఎవరైతే తమ కుటుంబాలు రక్షణ కొరకు ప్రాకులాడుతారో, ఎవరైతే తమ కుటుంబాలు రక్షింపబడాలని రేయిం పగలు వాళ్ళ కొరకు కనిపెట్టి ప్రార్థించి వారి రక్షణ కొరకు ప్రయాసపడతారో ఆ కుటుంబం నీతిమంతుల జాబితాలోకి చేర్చబడతా ఉన్నది. ఆమేనని చెప్పండి. అర్థమవుతున్నాయా నా మాటలు? వెనకున్న వాళ్ళకి మీ మనసు ఎక్కడో పెడుతున్నారు కదా, ఎక్కడో పెట్టొద్దండి. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాలనుకున్నాడు. కారణం నోవాహు తన ఇంటి వాళ్ళ కొరకు రక్షణ వాడను సిద్ధం చేసుకున్నాడు. హల్లెలూయా. నీ ఇల్లు రక్షించబడాలని నువ్వు కోరుకుంటే, నీ ఇల్లు బాగుపడాలని నువ్వు కోరుకుంటే, నీ ఇల్లు ఉగ్రత నుంచి తప్పించబడాలని నువ్వు కోరుకుంటే, పాపములో నుంచి నీ ఇల్లు భద్రపరచబడి ఆ ఇల్లు రక్షింపబడాలని కోరుకుంటే దేవుడు నిన్ను నీతిమంతుల యొక్క రంగంలోనికి చేరుస్తూ ఉన్నాడు. ఆమేన్. తమ రక్షణ కొరకు తామే ప్రయాసపడే వాళ్ళు ఈ రోజుల్లో లేరండి. ఇంకా ఇంటి వాళ్ళందరూ రక్షణ ఎవరు కోరుకుంటున్నారు? మేము రక్షణ పొందాలి, మేము బాప్తిజం పొందాలి, ప్రభువుని నమ్మాలి, మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడాలనుకునే వాళ్ళే ఈ రోజున ఆ ఇంట్లో ఒక్కళ్ళు అట్లా సిద్ధపడటమే కన్నా కష్టమైపోతుంది. ఎంతమందికి ఉందంటారు నేను రక్షించబడాలి, వాక్యాన్ని వింటున్నాను, మందిరానికి వెళుతున్నాను, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని ఎంతమందికి ఉంది మనసులో? ఎవరికి లేదు కదా. ఉన్నవాళ్ళు అయితే చేతులు ఎత్తుతారుగా, ఆరజాపుకొని అట్లా ఎందుకుంటారు? మీకు రక్షణ పొందాలనే దృష్టి ఉంటే చేతులు పైకి ఎత్తుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మనసు లేదు కాబట్టి మీరు ఇంకా అట్లాగే ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నువ్వు రక్షణ పొందాలి, తర్వాత నీ ఇంటి వాళ్ళ కొరకు నువ్వు రక్షణ సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అట్లా నువ్వు చేస్తే నీతిమంతుల లెక్కలోకి వస్తావు. చెరసాలు కాపలా కాస్తున్నవాడు అంటాడు కదా, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ముందు నువ్వు రక్షణ పొందు, ఆ తర్వాత నీతో పాటు నీ ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. కొన్ని మార్గాలు ఉన్నాయండి. అందరూ ఒకేసారి రక్షణ పొందలేదు. ముందు నువ్వు పొందు, తర్వాత నీ ఇంటి వాళ్ళు వాళ్ళే క్రమముగా ఒకరి తర్వాత ఒకరు రక్షణ పొందటానికి ముందుకు వస్తారు. నీకు ఆ రక్షణ పొందాలనే ఆ యొక్క ఆలోచన నీలో లేకపోవడం, నీకు లేదు కనుకే నీ ఇంట్లో వాళ్ళకు కూడా లేదు అది. అందుకే దేవుడు అంట రక్షణ పొందాలని కోరుకొని తన ఇంటి వాళ్ళ కొరకు రక్షణ వాళ్ళను సిద్ధం చేసుకున్న నోవాహు మీద దేవుడు కనుదృష్టి ప్రత్యేకంగా పడిందండి. నరుల మీద పడినటువంటి చూపుల్లో సాధారణమైన చూపు, నోవాహు మీద పడిన దృష్టి అది కొంచెం ప్రత్యేకంగా దేవుడు నోవాహు మీద దృష్టి నిలిపాడు. అందుకే నీవు నీ ఇంటి వాళ్ళు ఆ ఓడలోనికి ప్రవేశించండి అని చెప్తున్నాడు. ఇంకా నోవాహులో ఉన్నటువంటి ఆ మంచి ఈవులు
ఎందుకు నోవాహును దేవుడు ఎన్నుకున్నాడో చదువుదాం. 8వ వాక్యం 6-8లో, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు ఆయను. ఒకటి, కృప పొందినవాడు అయ్యాడంట. రెండోది ఏంటంటే నోవాహు నీతిపరుడుగా ఉన్నాడంట. మూడోది తన తరము వారిలో నింద లేనివాడుగా ఉన్నాడంట. మూడోది. నాలుగవది కూడా చూస్తే అక్కడ దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడింది. నోవాహులో 4 అనుభవాలు కనబడుతున్నాయండి. ఒకటి, ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. అందరు చెప్పండి, నిందారహితుడిగా ఉన్నాడు. రెండోది, నీతిపరుడుగా ఉన్నాడు. మూడోది ఎలా ఉన్నాడంట? కృప పొందినవాడుగా. నాలుగవది, ఆయన దేవుడితో నడిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ రోజున ఈ 4 అనుభవాల్లోనికి రావాలి. మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు, నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. అందరిని చూసినట్లుగా కాక నీ మీద దేవుడు ఒక ప్రత్యేకమైన కాన్సంట్రేషన్ పెట్టాలి. నీ మీద ప్రత్యేకమైన ఆ దూరదృష్టిని దేవుడు నీ మీద నిలపాలి. నీ ప్రత్యేకతను దేవుడు గుర్తుపట్టాలి. అంటే నువ్వు ప్రభుతో ఏ విధంగా అనుగుణంగా ఉంటున్నావో నీలో దేవుడు అది పసిగట్టాలి, అది గమనించాలి నీలో. అప్పుడు ఆయన ఆ వాడలోనికి వెళ్ళే ఆ గొప్ప భాగ్యాన్ని నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అక్కడ మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, నోవాహులో ఈ 4 అనుభవాలు కనపడుతున్నాయి. కృప పొందాలి. అందరు చెప్పండి, కృప పొందాలి. కృప లేకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడలేడండి. కృప లేకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. మెయిన్ ఏంటంటే కృప కావాలి. కృప పొందిన వాళ్ళైతేనే దైవికమైనటువంటి జాబితాలో కొన్ని ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు, మేలులు పొందడానికి యోగ్యులుగా మార్చబడతారు. కొంతమందికి కృప ఉండదండి. దేంట్లో అడుగు పెట్టినా కానీ వాళ్ళ అడుగులు నిప్పుల మీద పడినట్లు అయిపోతుంది. కృప పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలు, కోరికలు, గొప్ప ఆడంబరాలు అయితే ఉండవులే కానీ వాళ్ళ దేనస్థితిని బట్టి వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళ అడుగులన్నీ నేతిలో పడినట్లుగా మార్చబడతాయి. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, నువ్వు ఎంత అదృష్టవంతుడు అని చెప్పుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏముంది? కృప ఉంది. ప్రైజ్ ది లార్డ్. నోవాహు కృప పొందాడు. రెండోదిగా నిందారహితుడిగా ఉన్నాడు, నింద లేనివాడుగా. ఏ నింద ఆ నోవాహు మీద మోపబడే ఆ నేరారోపణ అతని మీద మోపి ఆ పరిస్థితులు లేవు. నేరం మోపబడే అంత స్థితి ఆ నోవాహులో ఏమీ లేదండి. అందుకే అతడు నిందారహితుడిగా కనపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిందలేని వాడుగా కనపడుతున్నాడు. మూడోదిగా అక్కడ మనం గమనిస్తూ ఉంటే నీతిమంతుడుగా. ఎలాగా? తన తరము వారిలో. తరము అంటే తెలుసుగా. ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ కూడా నువ్వు బ్రతికి ముసలితనానికి వచ్చి నీ వృద్ధాప్యంలో నీ వయసు ఉడిగి చనిపోయే అంతవరకు కూడా అది నీ తరము. నీవు చనిపోయిన తర్వాత ఎవరి తరం వస్తుంది? నీ పిల్లల తరం వస్తుంది. అట్లా నోవాహు బ్రతికిన దినాలలో నోవాహు మాత్రమే నీతిపరుడుగా కనపడ్డాడు. దేవుడు భూమిని చూశాడు, భూమిలో ఉన్న వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళందరి మీద కలగనటువంటి ఒక ప్రత్యేకమైన ఒపీనియన్ ఎవరి మీద కలిగింది? నోవాహు మీద దేవుడికి ఒక ప్రత్యేకమైన ఒపీనియన్ కలిగింది. నువ్వు నీ తరము వారిలో నువ్వు నీతిమంతుడివి. ఆ నీతిమంతుడిగా ఉండడం నేను నిన్ను చూశా. కృప పొందిన వాడిగా నువ్వు ఉండడం నేను కనిపెట్టాను. అట్లా దేవుడు నిన్ను కనిపెట్టును గాక. ఈ కార్యక్రమాలలో నువ్వు నిలిచి ఉందువు గాక. ఇలా కాకోకుండా ఒకవేళ నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే చాలా ప్రమాదకరమైన అంచులలోనికి మీరు వెళ్ళిపోతారు. ఇదండి
ఈ కారణం చేత దేవుడు నోవాహుని, నోవా కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. ఆ ఓడలోనికి ప్రవేశించమని చెప్పారు. ఓడలోనికి ప్రవేశించిన వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా మీకు? వాళ్ళకి చావు లేదు. అందరూ చెప్పండి, ఏమి లేదు? మరణం రుచి చూడరు. మరణం రుచి చూడరు అంటే దాని అర్థం, పరమార్థం వేరు. ఆ నోవాహు తరములో మరణాన్ని రుచి చూడలేదు. హల్లెలూయా. ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మరణానికి ఆహుతైపోయారు. వాడలోనికి వెళ్ళు వాళ్ళు మాత్రమే మరణము నుండి దాటారు, మరణమును తప్పించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఆ వాడలోనికి ప్రవేశించు భాగ్యాన్ని నోవాహు కుటుంబానికి దేవుడు ఇచ్చారు. ఇంకా అక్కడ చదివి నోవాహు దేవుడితో నడిచాడంట. ఎవరితో? ఎవరితో? దేవుడితో నడవడం అంటే సామాన్యమైన విషయమేనండి. ఇప్పటి వరకు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని తాగుబోతు భర్తతో నడుచుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని అనుమానపు భార్యతో నడుచుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని కుదిరిలేని పిల్లలతో నడుచుంటారు. కొంతమంది వాళ్ళ పెద్దలు, కుదిరిలేని పెద్దలు నడకలో నడుచుంటారు. ఆ నడకలు మన అన్ని పాపయుక్తమైన నడకలే. కానీ ఈ నోవాహు మాత్రం దేవుడితో నడిచాడండి. దేవుడు నడక ఎలాంటిది? పరిశుద్ధత, పవిత్రత, నీతి, మంచి, న్యాయము, యథార్థత, ఖచ్చితం. మరి ప్రభులో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ నడకలో నడిచాడంట. ఎవరు? నోవాహు ఆ నడకలో నడిచాడు. ఏ నడక నడిపించి మరి ఇప్పటి వరకు మనం ఏ నడకలో నడిచాం? మన తల్లిదండ్రుల నడక, వాళ్ళు పెంచిన పెంపకం, అది మనకి ఆ నడకే మనకు అబ్బిద్ది. వాళ్ళు ఎలా నడిపిస్తారో మనకు అదే నడక అబ్బిద్ది. అందుకే ఈ లోకంలో ఎవరు నడిపించినా మన నడకలన్నీ కూడా ఎటు వెళ్ళిపోతాయి? దావీదు అంటాడు, నా అడుగులన్నీ కూడా బండ మీద నిలబెట్టండి అయ్యా, నా అడుగులు తడబడకుండా, నా కాలు జారి పడిపోకుండా నా అడుగులన్నీ బండ మీద నిలబెట్టండి అయ్యా. బండ అంటే క్రీస్తులు. క్రీస్తే బండ కనుక ఆ బండ అనే క్రీస్తులో నా అడుగులు నిలబడిను గాక. ఆమేన్. మన అడుగులన్నీ తడబడిపోతూ ఉంటే మరి నోవాహైతే తడబడకుండా ఉండే ఒక మంచి అడుగు జాడల్లో నడిచాడు. అది దేవుని యొక్క అడుగు జాడలు. ఆమేన్. అట్లా నోవాహు ఉన్నాడు కాబట్టి నోవాహు మీద దేవుడు ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఏం పెట్టాడండి? స్పెషల్ ఫోకస్ పెట్టాడు. దేవుడు ఆ నోవాహు మీద ప్రత్యేకమైన దృష్టి నిలిపి ఏం చేశాడంటే వాడలోనికి వెళ్ళి భాగ్యాన్ని వాళ్ళకు మాత్రమే ఇచ్చాడు. మనం ఇంకా ఆ 6వ అధ్యాయంలోకి వస్తే మిగిలిన వాళ్ళందరినీ మరి ఏం చేయాలనుకుంటున్నాడు? 6వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ఆ 2వ వాక్యం కాడ నుంచి, దేవుడు కుమారులను నరుల కుమార్తెలు చక్రవారిని చూచి వారందరిలో తమకి మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనుచూ ఉన్నారు. చూసారండి, అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు చేసుకుంటున్నారంట. ఎవరు వీళ్ళు? దేవుడి బిడ్డలు నరుల యొక్క బిడ్డలతో, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో. దేవుడి బిడ్డలు నరుల బిడ్డలు ఎవరు వీళ్ళు? లోక సంబంధమైన పాపపు భోగాలలో కొనసాగేవాడు. దేవుడు నమ్ముకొని ఉండి కూడా పాపపు అడుగుజాడల్లో వాళ్ళు వెళుతూ చెడు నడక నడుస్తున్నారు, చెడు మార్గములలో వెళుతున్నారు. అర్థమవుతున్నాయి అండి నేను చెప్పే మాటలు? త్రోవ తప్పిపోయిన గొర్రెల వలె వాళ్ళు ఏమైపోతున్నారంటే నచ్చిన వాళ్ళను వివాహాలు చేసుకుంటున్నారు. మనం ఆ చరిత్రను కొంచెం లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్తల్లోకి వెళితే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అక్కడ అంచె దినాలలో పెళ్ళిళ్ళకి ఇచ్చుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళు సంబంధాలు పనులు చేసుకుంటూ. ఆ మాటలు మీరు చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడిన మాటలు చదువుదాం. చక్కగా తీసి త్వరగా చదవండి. పని జీవితకాలం అంతా కూడా. ఏ పని అండి? జీవితకాలం అంతా ఇదే పని. తినటం, త్రాగటం, కట్టడం, పడగొట్టడం, లేకపోతే పనులు చేసుకోవటం,
కడుపుకు కడుపు తినాలంటే పని చేయాలి, పని చేయాలంటే డబ్బు వస్తుంది, డబ్బు చేస్తే ఆ డబ్బుతో పాటు కడుపు నిండింది. ఎట్లా ఇక తినటం కోసం పనికి వెళ్ళాలి, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, డబ్బులతో పాటు ఆహారం వస్తుంది, ఆహారం వస్తే కడుపుకు తింటాం, కడుపు తిన్నాక నుంచి ఏం చేయాలి, అరగటం కోసం అటు ఇటు తిరగాలి, తిన్నది అరగలేదు కదా అటు ఇటు తిరగాలి, మళ్ళీ ఆకలి వేయాలంటే తినాలి, తిన్నది అరగాలంటే ఇటు ఇటు తిరగాలి. అంతే తప్ప ఇక ప్రార్థన చేయటం, ప్రభు రాజ్యానికి సిద్ధపడడం, దేవుడి యొక్క హెచ్చరికల్ని గ్రహించి గుర్తుపట్టడం ఏది కూడా లేదంటాడు. ఏది లేకపోవటం వల్ల ఏం జరిగిందంటే ఆకాశము నుండి అగ్ని దిగింది. అక్కడ ఆ దినాలలో ఆ సొదొమలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేసిందంట, దహించి వేసింది. అందరు చెప్పండి, ఏం చేసింది? దహించి వేసింది. లోతు దినాలలో ఉన్నట్లుగా మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకొందుమానని మీ యొక్క ఆ శరీరాన్ని గురించి, వస్త్రములను గురించి మీరు చింతించుచూ ఉన్నారు, కానీ అవి మీకు ముఖ్యము, అవి అవసరమే, అది నాకు తెలుసు అని అంటున్నాడు దేవుడు. అవి మీకు అవసరమే, మీకు అవి అవసరమని నాకు తెలుసు. అయితే వాటికంటే ప్రధానంగా మీరు అడగవలసింది ఏంటంటే, నా నీతిని, నా రాజ్యమును మీరు మొట్టమొదటగా వెతకాలి. ఆమేన్. నీతిని, దేవుని రాజ్యాన్ని మీరు వెతికితే మీకు ఈ లోకంలో అవసరమైనటువంటి ఆ ఈవులన్నీ దేవుడు మీకు దయచేస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు దేవుని నీతిని వెతకాలి, దేవుడి రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఇప్పుడు మరి ఈ నోవాహు దినాలలో ఉన్నటువంటి వాళ్ళంట పెళ్ళిళ్ళకి ఇవ్వడం, పెళ్లి సంబంధాలు చూసుకోవడం. ఏంటంట? పెళ్ళిళ్ళు చేయటం, పెళ్లి సంబంధాలు ఎత్తుక్కోవడం, తినడం, త్రాగడం, తర్వాత ఏం చేస్తున్నారు, పనులకి వెళ్ళడం, వ్యాపారాలు చేయడం, అమ్ముకోవటానికి, మరి కొనుక్కోవటానికి. ఇక జీవితకాలం అంతా మనకి ఇదే పనులు. కోతలు కోయటం, నాటులు నాటడం, తర్వాత ఇల్లు కట్టుకోవటం, కట్టుకున్న వాటిని పడగొట్టుకొని ఇది బాగా మంచిది కట్టాలి, డబ్బు ఎక్కువ మందికి మంచిది. ఎంతవరకు ఇక జీవితం అంతా దీనికే సరిపోతుంది. మత్తయి సువార్తలు మనం చదివితే అక్కడ ఏమనుందంటే 24:46 24:38 వాక్యంలో, మత్తయి సువార్త 28:38 వాక్యం, 24:38. జల ప్రళయమునకు ముందుటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు అదిగో ఏం చేశారంటండి, నోవాహు చరిత్రలో మనకి ఆదికాండం 6వ అధ్యాయం చరిత్ర ఇక్కడ రాస్తా ఉన్నాడు నోవాహుని గురించి. నోవాహు జల ప్రళయము వచ్చిన దినాలలో, ఆ జల ప్రళయం వచ్చే ముందు ఆ వాడలోకి వెళ్ళక మునుపు, అందరికి అర్థమవుతుందండి, నోవాహునే దేవుడు రక్షిస్తూ ఉన్నాడంటే మరి ఆ జల ప్రళయంలో ఆహుతి అయిపోయే వాళ్ళకి భయం కలగట్లేదు. నిబంధన తప్పితే శిక్ష, నిబంధన తప్పితే ఫైను. పిల్లలు గమనించండి, ఇప్పుడు దేవుడు కూడా చేసిన పని అదే. మనిషి కోసం ఇన్ని చేస్తే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ మనిషి క్రమాలన్నీ కూడా ఉల్లంఘించాడు, నిబంధనలన్నీ ఉల్లంఘించాడు. అందుకు ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటంటే తుడిచివేయాలి. భూమి మీద ఒక పురుగు కూడా ఉండకుండా తుడిచివేయాలనుకొని మొదలుపెట్టాడు. ఇక అందరిని చూశాడు. అందరిని చూస్తే అందరిలో కనపడిన వ్యక్తి ఒక్కళ్ళే. అతని పేరేం పేరు? నోవాహు మాత్రమే మంచివాడుగా, నీతిమంతుడుగా కనపడ్డాడు. ఆ ఒక్క కుటుంబాన్ని పక్కన పెట్టాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? తుడిచివేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నోవాహు దినాలలో అందరూ కూడా దేవుని నామాన్ని ప్రకటించుచూ ఉంటే ఆ ప్రకటనలు వినకుండా, దేవుడు వాక్యానికి లోబడకుండా, చెప్పబడేది అర్థం చేసుకోకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు
తిరుగుతూ త్రాగుతూ నచ్చినట్లుగా కొనసాగిస్తూ ఉన్నారు. అట్లా కొనసాగింపబడటం వల్ల ఏం జరిగిందంటే శిక్ష రానే వచ్చేసింది. ఏమొచ్చిందండి? శిక్ష రానే వచ్చేసింది. ఏ శిక్ష? జలప్రళయం వచ్చేస్తుంది. మాట విన్న వాళ్ళందరూ ఈ ఓడలోనికి రండి, ఈ ఓడ నిర్మించేది మీరందరూ రక్షింపబడడానికే అని నోవాహు బోధించుచు ఆ ఓడ కడతా ఉంటే, వర్షాన్ని మేము చూడలేదు, మీకు మీ ఇంటి వాళ్ళ కట్టుకొని పండి అని హేళన చేశాడండి. మరొక విషయాన్ని మీరు ఈ రోజున గుర్తుపట్టాలి. దేవుడు ఎవరిని అన్యాయంగా చంపడండి. నిర్దాక్షిణ్యంగా ఎవరిని కూడా ఆయన చంపడం, శిక్షించడు. ఒక వార్నింగ్ ఇస్తాడు. మనకి ఏముంటాయండి? వార్నింగ్ ఇస్తాడు. కోర్టు కేసు పెట్టారు అనుకోండి, కొంతమందికి పోలీస్ కేసు, కోర్టు కేసులు ఉంటాయి. కోర్టు కేసు పెట్టిన వెంటనే వాళ్ళకి తీర్పు తీర్చేస్తారా? తీర్చరు. ఒక 6 నెలలని, 1 సంవత్సరం అని గడువు పెడతారు. ఆ గడువు ఎందుకో తెలుసా? ఈ గడువులో మారుతావా మారు, లేకపోతావా సెటిల్ చేసేస్తాం ఎటువాళ్ళదటు. ఇక ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సెటిల్ అయిపోయిన తర్వాత ఇక నువ్వేం చేయలేవు. గడువు అనేది ఒకటి ఉందండి. యేసయ్య కూడా మనకు ఒక గడువు పెట్టాడు, ఆ ప్రజలకు కూడా ఒక గడువు పెట్టాడు. ఏ గడువు? ఈ ఓడ ఎన్ని దినాలైతే కట్టడం పని ప్రారంభించబడింది మొదలుకొని ఆ ఓడ కట్టడం పూర్తయ్యేంత వరకు మారతారా మారండి, లేకపోతే ఆ ఓడ కట్టే దినాలు పూర్తి అయిపోయేదాకా మారకపోయారా మీ నాశనాన్ని మీరే కొని తెచ్చి పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకొక మర్మాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. ఆ మర్మం ఏంటంటే అండి, నోవాహు దినాలలో భూతలం అంతా దేవుడు ఎతికాడు, నోవాహు మాత్రం నీతిమంతుడిగా కనపడ్డాడు. నీతిమంతుడు కూడా లేకపోతే ఒకేసారి ఆయన నాశనం చేసేసేవాడు. లోతు దినాల్లో మనం గమనిస్తే అబ్రహాముకి దేవుడు చెప్పాడు సొదొమ పట్టణాన్ని పాడు చేస్తానని. కానీ లోతు దినాల్లో అబ్రహాముకి దేవుడు చెప్తా ఉంటే అబ్రహాము దేవుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా సొదొమ పట్టణంలో 50 మంది ఉంటే నాశనం చేయవుగా, 50 మంది ఉంటే బ్రహ్మాండంగా రక్షిస్తా అన్నాడు. 40, 30, 20, 10 ఒక్కళ్ళున్నా చూపించు అబ్రహామా. ఒక్కళ్ళు ఉన్నా కానీ, అమ్మ అందరూ వింటున్నారా? సొదొమ గుమొర్రా పట్టణంలో ఒక్కళ్ళు ఉన్నా కానీ ఆ పట్టణాన్ని నేను అగ్ని గంధకములతో దహించను అన్నాడు. అంటే ఇప్పుడు సొదొమ పట్టణంలో ఎవరున్నారు? అబ్రహాం ఎందుకు ప్రార్థన చేశాడంటే, అబ్రహాం ప్రార్థన చేసింది ఎందుకంటే వాళ్ళ అన్న కొడుకు లోతు సొదొమ గుమొర్రా పట్టణంలో ఉన్నాడు. ఒక్కళ్ళన్నా చూపించు అబ్రహాం అని దేవుడు అన్నసరికి అబ్రహాముకి గుండెలు కదిలిపోయినంత పని. అంటే నా అన్న కొడుకు కూడా నీతిమంతుల లెక్కలో లేడు. ఇప్పుడు ఆ పట్టణం ఏమవ్వాలి? అగ్ని గంధకాలతో తగలబెట్టబడాలి. అబ్రహాము చేసిన ప్రార్థన విని లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు బయటికి లాక్కొచ్చాడు. ఆ ఊరు వాళ్ళకి అవకాశం ఇవ్వలే. ఇంకా మీరు బయటికి వెళ్ళిపోండి అని వాళ్ళు రావటానికి తడువు చేస్తున్నారు. ఆ పట్టణాన్ని వదిలిపెట్టి బయటికి రాలేకపోతున్నారు. పొండ్రా, మీ ప్రాణాలు కాపాడుకోండి అని దేవుడు చెప్తా ఉంటే తడువు చేశారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఏం చేశారంట? తడువు చేయటం అంటే ఏంటి? అక్కడి నుంచి కదలట్లేదు. అక్కడ ఆ స్థలంలో నుంచి, ఆ పట్టణంలో నుంచి కదలతలేదు. ఆ అలవాట్లు మానుకోలేకపోతున్నారు. ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి బయటికి రాలేకపోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళు తడువు చేస్తున్నారని చూసి బలవంతంగా వాళ్ళ చేతులు బయటికి గిరాటేసేసాడు. పొండదుగో అక్కడ కొండలో ఎక్కడికి పడితే అక్కడ బొండ్రా, ఈ పట్టణం తగలబడిపోతుంది. మీరు ఎక్కడో ఆ కొండలోకి పొండి, ఆ కొండలోకి పొండి, ఈ పట్టణం తగలబడిపోతుంది. దేవుడు లోతు కుటుంబం వాళ్ళకి, సొదొమ పట్టణంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, అక్కడ చంపివేయటమే జరుగుతుంది. వీళ్ళని రక్షించాడు కాబట్టి లోతు కుటుంబానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ముందుకే చూసుకుంటా వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దు. అర్థమవుతుందా?
ఏమ్మా, ముందుకే చూడండి, వెనక తిరగొద్దు. వెనక తిరిగితే ఏమైందయ్యా? నాశనం అయిపోతారు. ఆ సొదొమ పట్టణం ప్రజలతో పాటుగా మీకు నాశనం వచ్చేస్తుంది. వెనక చూడొద్దు అన్నప్పటికి ఆ లోతు పిల్లలిద్దరూ కూడా వెనక్కు చూడుకోకుండా వెళ్ళిపోయారు. లోతు భార్యకు మాత్రం కోరికలు చావాల, లోతు భార్యకు మాత్రం ఆశలు చావాల. వెనక్కి తిరిగిందండి. ఆ బంగారానికి, ఆ పట్టణంలో ఉన్న వైభోగానికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి సుఖభోగాలకి, ఆ పట్టణంలో ఉన్నటువంటి తిండికి ఏం జరిగిందంట? తినుచు త్రాగుచు, పెళ్ళిళ్ళకి ఇచ్చుచు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పనులు క్రయ విక్రయాలు చేస్తూ, ఇళ్ళు కడుతూ, పడగొడుతూ, మళ్ళీ నాట్లు వేస్తూ, వేసిన దాన్ని కోసుకుంటా, దానికే అలవాటు పడిపోయింది మనిషి. చూడొద్దని దేవుడు హెచ్చరించాడుగా. చూసిన మరుక్షణం నీ ముప్పు వచ్చేస్తుందని చెప్పాడుగా. చెబుతూనే ఉన్నాడు, వెనక్కి తిరిగి చూసేసింది. అంటే ఏంటి? ఎంత చెప్పినా విననొల్లని వాళ్ళకి శ్రమ అని బైబిల్లో ఉంది కదా. చెప్పితే వినలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది, నాశనం అయిపోయింది, దిమ్మలాగా మార్చబడిపోయింది. అంటే దానికి అర్థం ఏంటి? ఒక బొమ్మకి పరిమితం అయిపోయింది. శపితమైన వాటికి ఆహుతి అయిపోయి ఆమె అట్లాగా ఆ చోట అక్కడ నిలబడిపోయి అట్లాగే ఒక కుప్పలాగా, ఒక స్తంభంలాగా మారిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ నాశనమైనా రప్పించే ముందు హెచ్చరిస్తాడండి. మందిరాల్లో ఎన్నో విధాలుగా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. సేవకుల ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నోవాహు వలన ఆ నరులకి దేవుడు హెచ్చరింపులు వాడకట్టే దినాలు పరిమితి వరకు అవకాశం ఇచ్చాడు. కానీ ఒక్కళ్ళు కూడా దేవుడి మాటకు లోబడిన వాళ్ళు కనబడలేదు. ఆ ఒక్కళ్ళు కూడా కనబడకపోవటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అప్పగింపబడిపోయారు. కనుక అక్కడ మనం బైబిల్లో చదివాం. ఏం చదివాం? 11వ వాక్యం 6:11లో అక్కడ వాళ్ళు భయంకరమైన చెడుతనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు చెడుతనం బలత్కారంతో నింపబడిపోయారు. ఇక దేవుడు హృదయం అంట సంతాపము నొందిందంటండి. అందరు చెప్పండి, దేవుడు హృదయం ఏమైంది? సంతాపం ఉంది, బాధపడిపోయింది. నేను ఎల్లప్పుడూ నరులతో వాదించలేను. వాడు నావ కట్టినంత వరకు అవకాశం ఇచ్చాడు. ఎవరు మారకపోగా ఏమైపోయారంటే అందరికీ ఆ జల ప్రళయములో మునిగిపోయే ప్రమాదపు అంచులు వాళ్ళకు వచ్చేసాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో పత్రికల్లో రాయబడిన మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. అందరూ ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త 16:16లో ఏముందో తెలుసా అండి? సువార్తను నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షింపబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే రెండోదిగా 28వ అధ్యాయంలో మత్తయి సువార్తను గమనిస్తే తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి కుమారుని యొక్కయు త్రియేక నామములో వాళ్ళకి బాప్తిజమములు ఇవ్వాలి. వాళ్ళకి ప్రభు రాజ్య సువార్తను ప్రకటించాలి. అది వారికి రక్షణ. అపోస్తుల కార్యముల్లో పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిన వాళ్ళు రక్షింపబడ్డారు. అక్కడ మనం గమనిస్తాం, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి నిలబడినట్లుగా గమనిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:20లో ఏమని రాయబడిందంటే, ఇదిగో 3:20లో నీటి ద్వారా పేతురు 8 మంది ప్రజల్ని మరి బాప్తిజం ఇచ్చి వాళ్ళని రక్షించినట్లుగా గమనిస్తున్నాం. నీటిలో వాళ్ళు రక్షణ పొందారంట. అంటే ఇప్పుడు నోవాహు జల ప్రళయములో వాళ్ళందరూ కూడా ఆహుతి అయిపోయారు. మరి నోవాహు కుటుంబం మాత్రం నీళ్లలో తేల్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ వాక్యం మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, నీళ్ల పైన వాళ్ళు తేలుతున్నారు. మనకు కూడా దేవుడు ఆ క్రమం పెట్టారు. నీళ్లలో ముంచబడటం అంటే మన పాపాలు కడగబడటము. నువ్వు పాపాలు కడుక్కోవడానికి మునగాలి. పాపం కడుక్కోవడానికి మునక్కోకుండా మామూలుగా మునిగేవనుకో అందుట్లోకే వెళ్ళిపోయి చచ్చిపోతాం. నీళ్లలో ఎందుకు మునగాలంటే కడగబడడానికి, తాగడానికి కాదు. ఆ నీళ్లు నిన్ను ముంచి చంపడానికి కాదు, నీళ్లలో కడగబడాలి. ఎంతమంది నమ్మి కడగబడతారో వాళ్ళందరూ రక్షించబడుదురుగాక.
పేతురు రాసిన అదే పత్రిక, మొదటి పత్రిక 2:3 వాక్యం ఏముందంటే, రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల మీరు ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. ఇదిగో సమయం సంకుచితమైనది, నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము, నమ్మి బాప్తిజం పొంది రక్షింపబడండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా చక్కగా మనకి వాక్యంలో తెలియపరచబడుతోంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:3 వాక్యం ఏమనుందంటే, ఇదిగో ఇది రక్షణ దినము. ఆమేన్. ఉగ్రత నిమిత్తమై చాటింపబడుతూ ఉండగానే, జల ప్రళయం రాకమునిపే చాటింపబడుతూ ఉండగానే, రక్షణ మీకు సమీపంగా ఉండగానే నమ్మి బాప్తిజం పొంది రక్షింపబడగలిగితే నా దేవుని యొక్క వాడలో మీరు కూడా నిలిచి ఉందురుగాక. ఆ వాడ దేనికి సాదృశ్యం? పరలోకానికి సాదృశ్యం. ఆ వాడలోనికి మీరు ప్రవేశించాలంటే ఈ సువార్తను మీరు నమ్మి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షింపబడాలి. హల్లెలూయా. అలా మీరు చేయగలగాలి. అలా కాకోకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తే సొదొమ పట్టణంలో అగ్ని వచ్చినట్లు, ఇదిగో నోవాహు దినాలలో జల ప్రళయం వచ్చినట్లుగా, మరి నినివే పట్టణంలో దేవుడు ఉగ్రతను తెప్పించి నాశనం చేయాలనుకున్నాడు కదా, వాళ్ళైతే దేవుడి సువార్తను విని భయభక్తులు కలిగి మారు మనసు పొందారంట. అందుకే ఆ పట్టణం నాశనం చేయబడలేదు. సొదొమ పట్టణం ఎంత చెప్పినా వినలా, నోవాహు దినాలలో ఎంత చెప్పినా వినలా. వాళ్ళ నాశనాన్ని వాళ్ళ చేతులను వాళ్ళే కొని తెచ్చి పెట్టుకున్నారు. దానికి ఆహుతైపోయి ప్రాణాల్ని కోల్పోయారు. ఎవరైతే దేవుడి మాట నమ్మి విశ్వాసం ఉంచుతారో, ఆయన నమ్మి విశ్వసించిన వాళ్ళందరూ కూడా రక్షింపబడుదురుగాక, రక్షింపబడుదురుగాక. విషపు సర్పాలు కుట్టి కలిసిన వాళ్ళందరూ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో, నీ మాట విని ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళందరూ బతుకుతారు. ఆమేన్. ఎత్తబడిన యేసుక్రీస్తు వైపు సేవకుడి మాట విని ఎంతమంది అయితే ఆ సిలువ దగ్గరికి వస్తారో, సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షింపబడుదురుగాక. ఆమేన్. సిలువ వైపు నిదానించి చూచిన వాళ్ళందరూ రక్షింపబడుదురుగాక. ఆమేన్. రక్షింపబడని వాళ్ళకి శిక్ష, ఆ శిక్ష పేరు జల ప్రళయం, శిక్ష పేరు అగ్ని గంధకం, శిక్ష పేరు ఉగ్రత, కరోనా. కరోనా కూడా ఎవరికి వచ్చిందో తెలుసండి? దేవుడికి లోబడిన వాళ్ళందరికీ. ప్రపంచ దేశాలు చాలా మంది ప్రజలు ఈ కరోనా కాటుకి గురైపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు విస్తరించారంట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను ఆ ఆదికాండం 6:1 వాక్యంలో భూమి మీద ప్రజలు విస్తరింపనారంభించారు. విస్తరించడం వల్ల ఏం జరిగిపోయారు? కారణం ఏంటో తెలుసా? వాళ్ళు విస్తరించారంట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను ఆ ఆదికాండం 6:1 వాక్యంలో భూమి మీద ప్రజలు విస్తరింపనారంభించారు. విస్తరించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి? విస్తరించే కొలది పాపం పెరుగుతుందంటండి. ఏంటంట? ఏమీ లేనప్పుడు భయభక్తులతో బాగానే ఉంటారు, అన్నీ వచ్చాక గర్వం అనే గుర్రం ఎక్కుతారు. అర్థమవుతుందండి? అటువంటి వాక్యంలో ఏమేమి విన్నారు? దేవుడు భూలోకులు అందరినీ చూస్తున్నాడు, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని వేరు చేస్తున్నాడు అన్నాడు. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లు, ధవళ సింహాసనం నందు గొర్రెల్ని మేకల్ని గొల్లవాడు వేరు చేసినట్లుగా మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని దేవుడు వేరు చేస్తున్నాడు. మంచి వాళ్ళందరికీ పడవలో ఆ స్థానాన్ని ఇస్తున్నాడు, చెడ్డ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాడు. మారితే ఆ అవకాశంలో మారాలి. ఆయన హెచ్చరించినప్పుడు మారకపోతే జలప్రాళయం, అగ్ని, రెండో రాకడ, కరోనా అన్నీ వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, సమస్యలు వచ్చేస్తాయి, ఎయిడ్స్లు, హెచ్ఐవీలు వస్తాయి. ప్రాణాల మీదకి తెచ్చిపెట్టుకుంటారు. ప్రాణాల మీదకి తెచ్చిపెట్టుకొని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉందండి? ఏమాత్రం ఉపయోగం లేదు. ఆ పరిస్థితులు మనకి అధిగమించక మునిపే దేవుడు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రాగలిగితే దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. నినివే పట్టణాన్ని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షిస్తాడు. తర్వాత నోవాహులో దేవుడు ఏం చూశాడు?
కృప పొందాడు, నీతిపరుడుగా ఉన్నాడు, తర్వాత నిందారహితుడిగా ఉన్నాడు, దేవుడితో నడిచినటువంటి వ్యక్తిగా కనపడ్డాడు. ఆమేన్. మరి ప్రజలందరూ కూడా ఆ ఉగ్రతకి గురవటానికి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చి పెట్టుకున్నారు. చెప్పేటప్పుడల్లా అటు ఇటు చూశారు, వాక్యాన్ని వినలేదు, పెళ్ళిళ్ళు 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 అని వెళ్ళారు, కరోనా తెచ్చిపెట్టుకున్నారు. ఫంక్షన్లు ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని పోయారు. వస్తా ఏం తెచ్చిపెట్టుకున్నారు? కరోనా తెచ్చిపెట్టుకున్నారు. ప్రియులను గమనించండి, ఇదిగో దేవుడు చెప్పే మాటకు లోబడండి. పెళ్ళిళ్ళు కాదు మీకు ముఖ్యం, తిని తాగడం కాదు ముఖ్యం, ఇదిగో క్రయ విక్రయాలు కాదు ముఖ్యం, నాటడం కోతలు ఆ పని ఈ పని కాదు ముఖ్యం, ఇళ్ళు కట్టడాలు ఇళ్ళు బీకొండాలు కాదు ముఖ్యం, పిల్లల సంబంధాలు పిల్లలకి అయ్యని కాదు ముఖ్యం. ఏది ముఖ్యం అంటే నీ రక్షణ దేవుడికి ముఖ్యం. ఆమేన్. నీ మార్పు దేవుడికి ముఖ్యం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీ రక్షణను బట్టి దేవుడు నిన్ను ఆ వాడలోకి నడిపించును గాక. నోవహు కుటుంబాన్ని రక్షించినట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. కృప పొందుదువు గాక, నిందారహితులుగా ఉందురు గాక, దేవుడితో నడుచుదురు గాక, నీతిమంతుల గుంపులో మీరు చేర్చబడుదురు గాక. అలా ఉండి దేవుడి దృష్టిలో దేవుడు కంట మీరు పడాలి, దేవుడు కంట పడాలి.